హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈరోజు ఈ వీడియోలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ నవరాత్రి అవతారాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ 9 రోజులు అమ్మవారికి కట్టే చీర రంగులు, 9 నైవేద్యాలు, అలాగే ఈ 9 రోజులు అమ్మవారిని పూజించడం వలన మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. 9 పగళ్ళు మరియు రాత్రులు సాగిన యుద్ధంలో దుర్గాదేవి ఒక దుష్ట రాక్షసుడిని చంపినందుకు ఈ పండుగ 9 పగళ్ళు మరియు రాత్రులు కూడా కొనసాగుతుంది. చెడుపై మంచిని జరుపుకునే దసరాతో ఈ పండుగ ముగుస్తుంది. నవరాత్రి రోజుల్లో విశ్వశక్తి దుర్గాదేవిని 9 రూపాలలో పూజిస్తారు, పాడుతారు మరియు ఆవాహన చేస్తారు. మా దుర్గా ద్వారా వ్యక్తమయ్యే అన్ని రూపాలు శక్తి, బలం, శౌర్యం, జ్ఞానం, అందం, దయ మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. నవరాత్రులలో అమ్మవారి అవతారాలనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. అదే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. మనం ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటామో ఆయా అమ్మవార్ల అవతారాలను బట్టి మీరింట్లో పూజ చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు దేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయో తెలుసుకుందాం. దేవి నవరాత్రులు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 3 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 11 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ నవమి తిథితో ముగుస్తున్నాయి. 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలందరూ అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా పూజిస్తారు. అదే విజయదశమి. దాన్నే మనము దసరా పండుగగా జరుపుకుంటాం. అక్టోబర్ 12వ తారీఖు విజయదశమి, దసరా పండుగ. మొదటి రోజు 2024 అక్టోబర్ 3 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం, హస్త నక్షత్రం. ఆ రోజు అమ్మవారిని స్వర్ణ కవచం ధరించి అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజిస్తారు. ఈ రూపం ధర్మాన్ని స్థాపించడానికి, దుష్టులను నాశనం చేయడానికి. ఈరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం పులిహోర. ఈరోజు పసుపు రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది. నవరాత్రుల్లో 2వ రోజు 2024 అక్టోబర్ 4వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ విదియ శుక్రవారం, చిత్తా నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి. ఈ అలంకరణలో అమ్మవారు చిన్న వయసులో ఉన్నటువంటి రూపంలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఆకుపచ్చ. అలాగే మనం కూడా ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది. 2వ రోజు నైవేద్యం పాయసం. నవరాత్రుల్లో 3వ రోజు 2024వ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ తదియ శనివారం, స్వాతి నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ గాయత్రీదేవి. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీక. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు బూడిద రంగు. మనం కూడా అదే రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది. నైవేద్యం అల్లంగారెలు. నవరాత్రుల్లో 4వ రోజు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 6వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం, విశాఖ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు నారింజ రంగు. ఆ రోజు మనం కూడా అదే రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది. నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి. ఈ రూపం అన్నదానం, సంపూర్ణతకు సూచన. నవరాత్రుల్లో 5వ రోజు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 7వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ పంచమి సోమవారం, అనురాధ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ లలితా త్రిపుర సుందరి దేవి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు తెలుపు రంగు. నైవేద్యం పాయసం. ఈ రూపం సౌందర్యం, శాంతి, ప్రేమకు ప్రతీక. నవరాత్రుల్లో 6వ రోజు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 8వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారి అలంకరణ మహాలక్ష్మి. అమ్మవారికి కట్టే చీర రంగు ఎరుపు రంగు. నైవేద్యం దద్దోజనం, చక్కెర పొంగలి. ఈరోజు ధనసరి సంపదల కోసం అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల్లో 7వ రోజు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 9వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ సప్తమి బుధవారం, మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారి అలంకరణ సరస్వతీదేవి. అమ్మవారికి కట్టే చీర రంగు రాయల్ బ్లూ. నైవేద్యం పూర్ణం బూరెలు. ఈరోజు విద్య, కళలకు సంబంధించి భక్తులు అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల్లో 8వ రోజు 2024వ సంవత్సరంలో
అక్టోబర్ 10వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ అష్టమి గురువారం పూర్వాషాఢ నక్షత్రం. ఆ రోజు అమ్మవారి అలంకరణ దుర్గాదేవి. అమ్మవారికి ఆ రోజు కట్టే చీర రంగు గులాబీ రంగు. నైవేద్యం పొంగలి పులిహోర. భక్తులు విఘ్నాలన్నీ తొలగిపోయేందుకు ఈరోజు అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల్లో ఆఖరి రోజు 9వ రోజు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 11వ తారీఖు ఆశ్వయుజ శుద్ధ నవమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహిషాసురమర్దిని దేవి. ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు ఊదా రంగు. నైవేద్యం పానకం వడపప్పు దద్దోజనం పులిహోర. ఈరోజు అమ్మవారి రూపం శక్తికి అధికారానికి చిహ్నం. 10వ రోజు 2024వ సంవత్సరంలో అక్టోబర్ 12వ తారీఖు విజయదశమి దసరా పండుగ శనివారం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారి అలంకరణ రాజరాజేశ్వరి దేవి. అమ్మవారికి కట్టే చీర రంగు నెమలి ఆకుపచ్చ. మనం కూడా అదే రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది. నైవేద్యం మహానైవేద్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.